ఈరోజు 3 సామాన్యమైన ప్రశ్నలకు యేసుప్రభువారి నోటి నుండి వచ్చిన జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్న, ఒక బోధ దేవునిదా కాదా అని ఎలా తెలుసుకుంటాము? దీని జవాబు యోహాను సువార్త 7:18లో రాయబడింది. దేవుని నుండి వచ్చిన బోధలో దేవుని మహిమను కనుగొంటాం, మరి ఎవ్వరి మహిమ అందులో కనబడదు. తమ స్వకీయ మహిమను వెదకని వారే సత్యవంతులు అని అక్కడ యేసుప్రభువారు చెప్పారు. రెండో ప్రశ్న, దేవుని చిత్తాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు? ఇది కూడా అక్కడే యోహాను 7:17లో రాయబడింది. ఎవరైతే దేవుని చిత్తాన్నే చేయాలి అని ముందుగా నిర్ణయించుకుంటారో వారే దేవుని చిత్తాన్ని కనుగొంటారు. ఒక బోధ దేవునిదా కాదా గుర్తుపడతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయించుకుందాంలే అనుకున్న వారికి ఎప్పటికీ ఆయన చిత్తాన్ని కనుగొనలేరు. ఎందుకంటే అది ఆయన క్రమము కాదు కాబట్టి. ముందు నిర్ణయించుకోవడమే ఆయన క్రమం. మూడవ ప్రశ్న, దేవుని మాటలు ఎవరు వింటారు? యోహాను సువార్త 8:47లో యేసుప్రభువారు సూటిగా సమాధానం చెప్పారు. దేవుని సంబంధులు మాత్రమే దేవుని మాటలు వింటారు అని.